చేపల పులుసు తయారు చేయడం చూపిస్తున్నాను. ఇది ఈవేళ చెరువు చేప తీసుకొచ్చాడు 2 కేజీలు. అందులో వాటి అన్నిటికి పెట్టడానికి కొంచెం ఉప్పు, కారం, లైట్‌గా మసాలా వేశాను. వేసి ప్రతి చేప ముక్కకి కూడా అలా ఎనక, ముందు కలిసేలాగా ఒక్కోటి, ఒక్కోటి జాగ్రత్తగా రాసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర 70 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ ఏమో ముద్దలా కొట్టుకోవాలి మిక్సీలో లైట్‌గాని. ఇక్కడేమో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం నూరు వేసుకుంటే బావుంటది. పచ్చిమిర్చి కూడా చీరుకున్నాను. పచ్చిమిర్చి అందులో కొట్టుకుంటే బాగోదు. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి ఉల్లిపాయని. కొంచెం పసుపేసుకుంటే, కొంచెం ఉప్పు ఒకటి వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొంచెం లైట్ గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. లేదంటే పచ్చి వాసన వస్తది బావుండదు. పచ్చిమిర్చి కూడా వేసుకొని, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ అనేది విడిగా నూరాను. అది వేయకపోతే ఇంక ఏ మసాలా వేయను. అదొక్కటే వేస్తానంతే ఈ చేపల పులుసులో. జీలకర్ర, వెల్లుల్లిపాయ, 2 చెంచాలు కారం. ఇందాక చేప ముక్కలకేసినప్పుడేమో చెంచాన్నర కారం వేసి, కొంచెం ఉప్పేసి, పసుపేసి పెట్టాను దానికి. నిమ్మకాయ పిండి. ఇప్పుడు చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నాను ఇందులోనే. 70 గ్రాములు చింతపండు రసం తీసుకొని పోసేసుకోవడమే. బాగా పుల్లగా ఉంది. అందుకని తక్కువ వేసాను. లేకపోతే 100 గ్రాములు పెట్టేద్ది. కొత్తిమీర కూడా ఒక కట్ట తెచ్చుకోవాలి. కొంచెం కొంచెంగా 2 సార్లు, 3 సార్లు వెయ్యాలి. ఒకేసారి వేసేస్తే కొత్తిమీర స్మెల్ తెలీదసల. ఇది కొంచెం మరుగు పట్టి వరకు ఆగి అప్పుడు చేప ముక్కలేసుకోవాలి. ఒక్కోటి, ఒక్కోటి జాగ్రత్తగా వేసుకోవాలి అన్ని ముక్కలు కూడాను. కొన్ని ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి. పులుసు దగ్గరికొచ్చింది. ఇంకొంచెం వాటర్ కూడా పోత్తాను ముక్కలు వేశాకనే. కొంచెం నీళ్ళు పోస్తే కొద్దిగా ములిగే వరకుని వాటర్ పోసి సరి చేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా వేసి తిప్పాలి. తిప్పడం అంటే గరిటె పెట్టి తిప్పడం కాదు. మామూలుగా గుడ్డతోనే తిప్పుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేశాను పచ్చివి. ఎందుకంటే చేపల పులుసులో పచ్చిమిరపకాయలే ఎక్కువ రుచిగా ఉంటాయి. పచ్చిమిర్చి ఏసుకోకుండా అంతా కారమే వేసామనుకోండి, కారం కొంపొస్తదా? అయినా కూర కూడా రుచిగా ఉండదు. చేపల పులుసు అంటేనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మూడోసారి కూడా కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు నెమ్మదిగా మీడియం పెట్టి ఉడికించుకోవాలి నూనె పైకి తేలేదాకాని. అంతే తయారైపోయిందింకా.